నమస్తే ఫ్రెండ్స్. గత కొన్ని నెలలుగా నేను సేకరించిన పాలిథిన్ కవర్లు అన్నమాట. ఇవన్నీ ఏం చేయాలని అర్థం కాక, ఎక్కడ పడేయాలని అర్థం కాక ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని ఆ ప్లాస్టిక్ బాటిల్స్లో నేను ఇవన్నీ కూడా కూర్చడం జరిగిందనమాట. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంటే చాలా అసౌకర్యంగా అనిపించి, ఏంది ప్లాస్టిక్ కుప్పలు కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడ పేరుకుంటుంది, నీళ్ళల్లో అంటే డ్రైనేజ్ సిస్టంలో కానరావడం, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కానరావడం, ఇది నాకు చాలా అసౌకర్యంగా అనిపించి ఏం చేయాలో అర్థం కాక ఇట్లా సేకరించి పెట్టిన అనమాట. బేసిక్గా నాకున్న కామన్ సెన్సికల్ ఐడియా ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ పడేస్తే వాన వచ్చినప్పుడు వాన నీళ్ళు అనేవి భూమిలోకి ఇంకిపోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత సిటీస్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే డ్రైనేజ్ సిస్టమ్ కూడా పాడైద్ది అనేది. తర్వాత రోడ్ల మీద తిరిగే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా ఇవి ఒకవేళ ఫుడ్ అనుకొని తింటాయేమో, వాటికి ఏమైనా అయిద్దేమోనన్న భయం అనమాట. అందుకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇదంతా కూడా తీసుకొచ్చి ప్లాస్టిక్ బాటిల్స్లో నేను పెట్టడం జరిగిందనమాట. దీని మీద తర్వాత స్టడీ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు అర్థమైనాయి అనమాట. బేసిక్గా ఏంటంటే, చాలామందికి కూడా ప్లాస్టిక్ యూజ్ చేయడం అనేది కొంత వ్యతిరేక భావం అనేది ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా ఒక గుడ్డ సంచి తీసుకొని పోయి కొట్టుకు పోయి సరుకులు తెచ్చుకోవడం, లేకపోతే ఇంకేమైనా ఐటమ్స్ తెచ్చుకోవడం ఇష్టపడతారు అనమాట. అంటే ప్రత్యేకించి ప్రకృతిని ప్రేమించేవాళ్ళు. అందుకే ఒక ప్రకృతి ప్రేమికుడిగా నేను ఈ వీడియో చేయాలనుకున్నా. బట్ నేను చెప్పే విషయాలు ఏవి కూడా అల్టిమేట్ సొల్యూషన్ కాకపోయినప్పటికి కూడా మనం ఎంతో కొంత చేయొచ్చు అని చెప్పడానికే ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట. చెప్పిన కదా, గత కొన్ని నెలలుగా నేను ఈ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లు అన్నీ కూడా బాటిల్స్లో చేయడం జరిగిందనమాట. అయితే దీని గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక వ్యక్తి అంట సంవత్సరానికి 84 పాలిథిన్ కవర్లు వాడుతున్నాడంట. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, సంవత్సరానికి ఆ లెక్కలు ఏవైతేనేవో అవి కొంచెం తప్పు అనిపించింది. ఎందుకంటే ఇవి 84 ఉంటాయా? గత కొన్ని నెలలుగా అంటే ఒక 4-5 నెలలుగా నేను సేకరించినవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి అనమాట. అంటే మనం అన్ప్రెసిడెంటెడ్గా, అంటే కంట్రోల్ లేకుండా మనము ప్లాస్టిక్ వాడుతున్నాం అని చెప్పడానికి ఇగో ఇక్కడ నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్న కవర్లే నిదర్శనం అనమాట. బేసిక్గా సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల మెయిన్గా రోడ్ల మీద వేస్తే జంతువులు అవి ఫుడ్ అనుకొని తినేస్తాయి. వాటి జీర్ణ వ్యవస్థ దెబ్బతిని అవి చచ్చిపోతాయి. అంటే ఇండైరెక్ట్గా మనము జంతువులు చచ్చిపోవడానికి కారణం అవుతున్నాం అనమాట. అంటే మన యొక్క పశు సంపద, దేశ పశు సంపదని మనమే మన చేతులారా చంపేస్తున్నామని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంది, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వేయడం వల్ల ప్లాస్టిక్ కవర్లు వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్లు భూమి లోపలికి ఇంకిపోకుండా, భూగర్భ జలాలు ఆరోగ్యంగా ఉండకుండా మనమే ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంది, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల ఏం జరుగుతుంది, డ్రైనేజ్ సిస్టంలో, కెనాల్స్లో అవన్నీ స్ట్రక్ అయిపోయి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు అనేవి క్లాక్ అయిపోతాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ స్ట్రక్ అయిపోయి సడన్గా వర్షం వచ్చినప్పుడు, ఈ వర్షం అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ ప్రాబ్లం ఉందో అని చూసే లోపే వరదలు వచ్చి అందరం చెప్పలేనంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. దీనికి కూడా మనమే ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. తర్వాత నదుల్లో, కాలువల్లో, ఏర్లల్లో ఎక్కడ పడితే అక్కడ మనము ఈ ప్లాస్టిక్ అనేది పడేసి సముద్ర జీవులు, నదులలో ఉండేటువంటి జంతురాశి ఏదైతే ఉందో అవి చచ్చిపోవడానికి మనమే ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ వేస్తే అది భూమిలో కరిగిపోవడానికి 100 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఈ కరిగిపోయే ప్రాసెస్లో కొన్ని మైక్రో ప్లాస్టిక్స్ అనేవి అవి రిలీజ్ చేస్తాయి అనమాట. భూమి మీద వేస్తే భూమిలోకి, వాటర్లో వేస్తే వాటర్లోకి రిలీజ్ చేస్తాయి. భూమి మీద వేస్తే భూమి మీద తిరిగే జంతువులు, ఆ నీళ్ళని తాగే జంతువులు, లేకపోతే వాటిని తినే జంతువులు, సముద్రంలో అయితే జీవరాశులు ఉంటాయి కదా, ఆ మైక్రో ప్లాస్టిక్స్ తిని అన్యాయంగా చచ్చిపోతున్నాయి. వీటన్నిటికీ ఎవరు కారణం? మనిషి యొక్క అత్యాశ, అజాగ్రత్త, రెండు కారణం అనమాట. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంది అంటే, సొల్యూషన్ ఏంటంటే ఇట్లా మనం ప్లాస్టిక్ బాటిల్స్లో కనుక పెడితే, ఇదేం అల్టిమేట్ సొల్యూషన్ కాదు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ప్లాస్టిక్ బాటిల్స్లో ఒక దగ్గర ఉంచితే అవి ఏమవుతాయి, ఎంతో కొంత డ్యామేజ్ని మనం కంట్రోల్ చేసినట్లు అవుతుంది అనమాట. ఇట్లా ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్టి ఎన్ని రోజులు ఉంచుకోవాలనేది చాలామంది క్వశ్చన్. ఏం చేయాలి? డెకరేషన్ ఐటమ్స్గా వాడుకోవచ్చు. ఇళ్ళల్లో ఒకవేళ పెరడు పెడితే ఆ పెరడుకి ఒక కంపౌండ్ వాల్ లాగా వాడుకోవచ్చు. తర్వాత చాలామంది ఇళ్ళల్లో తులసి పూజ చేస్తారనమాట. తులసి పూజకి చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో మధ్యలో పెట్టి చుట్టూ కాంక్రీట్ వేసి దానికి ఒక వాల్ లాగా వాడుకోవచ్చు. తర్వాత స్కూళ్ళల్లో, ఇళ్ళల్లో ఫర్నిచర్ లాగా వాడుకోవచ్చు.
డెకరేషన్ ఐటమ్స్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఇట్లా రకరకాలుగా వాడుకోవచ్చు. ఇదేంది చాలా ఫ్యాన్సీగా చెప్తుండు, ఇదంతా సాధ్యపడే పనేనా అంటే చాలామంది ఆ పని చేస్తూ ఉన్నారనమాట. అందుకే చెప్తా ఉన్నాను. స్వచ్ఛ వారియర్స్ అని, తర్వాత వేస్ట్ వారియర్స్ అని, ఇట్లా కొన్ని ఎన్జిఓస్ పనిచేస్తూ ఉన్నాయన్నమాట. అందుకే నేను చెప్తా ఉన్నా. అంటే రీసెంట్గా కొన్ని లెక్కలు ఏం చెప్తా ఉన్నాయంటే ఇండియాలో వాడే 43% ఆఫ్ ఈ ఐటమ్ ప్లాస్టిక్ ఐటమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్యాక్డ్ ఐటమ్స్ నుంచి వస్తూ ఉందని చెప్పేసి ఫిక్కీ అనే ఒక ఇండస్ట్రియల్ బాడీ చెప్తుంది. ప్యాక్డ్ ఐటమ్స్ అంటే ఏంటి? ఈ స్నాక్స్, కుర్కురే ప్యాకెట్స్, చిప్స్ ఇవి ఉంటాయి కదా అవి, తర్వాత చాక్లెట్స్, తర్వాత సిగరెట్ ప్యాకెట్లు, ఇంకా ప్యాక్డ్ ఐటమ్స్ చాలా ఉంటాయి. ఇంకా ఆన్లైన్లో డెలివరీ సిస్టమ్ వచ్చింది కదా ఈ మధ్య, కొన్ని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్, ఇవన్నీ కూడా భయంకరమైన ప్లాస్టిక్. లోపల ప్యాకింగ్ ప్లాస్టికే, తర్వాత పైన వాడు ప్యాక్ చేసి ఇచ్చే కవర్ కూడా ప్లాస్టికే అనమాట. ఆ ప్లాస్టిక్ని వాడుతున్నాం మనం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం అనమాట. అంటే ఈ ప్యాక్డ్ ఐటమ్సే 43% మన ప్లాస్టిక్లో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇండియాలో వాడే ప్లాస్టిక్ అంతా కూడా ఈ 60 ప్రధాన నగరాల నుంచే వస్తుందని మరొక లెక్కలు చెప్తా ఉన్నాయి అనమాట. మొత్తం ఎంత ప్లాస్టిక్ వాడుతున్నామో తెలుసా? మనం 25,000 టన్నులు సంవత్సరానికి. అంటే ఎంత డేంజరస్ జోన్లో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. 2016 ప్లాస్టిక్ రూల్స్ ఉన్నాయి, 2021 ప్లాస్టిక్ రూల్స్ ఉన్నాయి. ఎన్ని రూల్స్ ఉన్నా సరే వ్యక్తిగతమైనటువంటి బిహేవియరల్ కాన్సెప్ట్స్, బిహేవియరల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్కి ఎంతో కొంత మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తాయి అనేది మనందరం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎన్ని రూల్స్ ఉన్నా, ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నా సరే అల్టిమేట్గా ఆ రూల్స్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చాలామంది ఇంకొక ఆర్గ్యుమెంట్ తీసుకురావచ్చు. పెద్ద ఇండస్ట్రీస్ మెడికల్ వేస్ట్ వదులుతున్నాయి కదా, ఎలక్ట్రిక్ వేస్ట్ వదులుతూ ఉన్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏందని చాలామంది అనొచ్చు అనమాట. వాళ్ళ దరిద్రం వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. కానీ మనం ఇండివిజువల్గా మన గ్రామాలు కావచ్చు, మన పట్టణాలు కావచ్చు, వాటిని కాపాడుకునే బాధ్యత ఖచ్చితంగా ఇండివిజువల్గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మన మీదనే ఉంటుంది. కాబట్టి మనమే జాగ్రత్తగా చేసుకోవాలన్నదే ఇక్కడ నా ఉద్దేశం అనమాట. ప్లాస్టిక్ని ఎట్లా మేనేజ్ చేయాలా, డెకరేటివ్ ఐటమ్స్గా ఎట్లా వాడుకోవాలా, తర్వాత ఇళ్ళల్లో చెట్లు పెట్టినప్పుడు వాటికి కంపౌండ్గా ఎట్లా వాడుకోవాలన్న దాని మీద కొన్ని ఎన్జిఓస్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. స్వచ్ఛ అనే ఎన్జిఓ, వేస్ట్ వారియర్స్ అనే ఎన్జిఓ, ఇట్లా కొన్ని ఎన్జిఓస్ పనిచేస్తూ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే ప్లాస్టిక్ వాడుతున్న ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది 99% రీసైకిల్ కావట్లేదు. అట్లాంటప్పుడు మనం ప్లాస్టిక్ గురించి ఎంత మాట్లాడుకుంటే ఏముంది అనేది చాలామందికి ఒక ఐడియా రావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇండివిజువల్గా ఎట్లా చేస్తూ ఉన్నాం, మన ఈ ఎన్విరాన్మెంట్ని ఎట్లా కాపాడుకుంటున్నాం అన్నది మళ్ళీ వస్తున్నటువంటి వాదన అనమాట. ప్లాస్టిక్ మీద, ప్లాస్టిక్ యూసేజ్ మీద, రీసైక్లింగ్ మీద, ప్లాస్టిక్ని క్రియేటివ్గా ఎట్లా వాడుకోవచ్చు, ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయకుండా అనేది మీ ఐడియాస్ ఏమైనా ఉంటే ప్లీజ్ కైండ్లీ పుట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లాస్టిక్ వాడకండి, సమాజానికి అంత మంచిది కాదు, దేశానికి అంత మంచిది కాదు. ఇది అల్టిమేట్ సొల్యూషన్ కాదు, నా ఐడియా మాత్రమే. థ్యాంక్ యూ.